మెథడ్. ఎగ్జామినేషన్ లో మెథడ్ మెన్షన్ చేయకుండా ఓన్లీ సాల్వ్ అన్నారు అనుకోండి, either you can use Gauss elimination method or Gauss-Seidel method, right? Seidel, Gauss-Seidel method, it is the second method. So I'll just give you the procedure first. Step number 1. Step 1. Notes lo rasendam. Represent the given system of non-homogeneous linear equations in the matrices. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఫస్ట్ యు ఆర్ రైటింగ్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫామ్. ద నెక్స్ట్ స్టెప్ 2, సెకండ్ స్టెప్, స్టెప్ నెంబర్ 2, verify, this is the important condition, verify the diagonally dominance property, of the coefficient matrix capital A, of the coefficient matrix capital A. ఇక్కడ డయాగోనల్లీ డామినెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే దట్ ఈస్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ capital A are greater than or equal to the corresponding row elements. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడాలమ్మా. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ రాసిన తర్వాత ఓన్లీ ఏ మ్యాట్రిక్స్ న చూడండి. ఏ మ్యాట్రిక్స్ లో ఉన్న డయాగోనల్ ఎలిమెంట్స్ ఎట్లా ఉండాలంటే దట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కరస్పాండింగ్ రో ఎలిమెంట్స్. అంటే ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్ ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి బిగ్గర్ దాన్ ఫస్ట్ రో. మిగతా ఎలిమెంట్స్ ఉన్న ఫస్ట్ రోకి ఎక్కువ ఉండాలి, పెద్దగా ఉండాలి. అలాగే సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద కరస్పాండింగ్ రో ఎలిమెంట్స్. ఓన్లీ ఆ రోని మాత్రమే చూస్తారు. అట్లాగే థర్డ్ డయాగోనల్ ఆ థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ కంటే పెద్దగా ఉండాలి. అలా అన్ని రోస్ కనుక అట్లాంటి కండిషన్ సాటిస్ఫై అయితే దట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ వీ కాల్ ఇట్ యాజ్ డయాగోనల్లీ డామినెంట్ అంటారు. సో ఇన్ ఆర్డర్ టు యూజ్ Gauss-Seidel method, compulsory it has to satisfy the diagonally dominance property. Diagonal elements are greater than or equal to corresponding row elements. అది సాటిస్ఫై అయితేనే then you can enter into your next step. Step number 3. Represent the given equations. In diagonal వేరియబుల్స్. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ని డయాగోనల్లలో రాస్తారు. చూద్దాం, ఒక ప్రాబ్లం చేసేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. స్టెప్ నెంబర్ 4. లెట్ ద ఇనీషియల్ అంటే దాని అర్థం ఏంటి? స్టార్టింగ్ అన్నట్టు. లెట్ ద ఇనీషియల్ ఆర్ యూ కెన్ సే దట్ స్టార్టింగ్ సొల్యూషన్ బి 0. అంటే స్టార్టింగ్ సొల్యూషన్ ని మనం 0 కిందకి తీసుకుంటాం అన్నట్టు. స్టెప్ నెంబర్ 5. Substitute the latest values of the variables. Substitute the latest values of the variables in the diagonal variables
in the diagonal variables to get the next solution. నెక్స్ట్ సొల్యూషన్ మనం ప్రాబ్లం చేసినప్పుడు మీకు ఈ ప్రొసీజర్ అర్థం అవుతుంది. స్టెప్ నెంబర్ 6. స్టెప్ 6, రిపీట్ ద సేమ్ ప్రాసెస్ until the successive values of the variables successive values of the variables are approximately equal. అట్లా ఈక్వల్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ పోతారు. So this is the procedure given by both the mathematicians Gauss and Seidel in order to find out the solution of non-homogeneous system of equations. Okay na? Rasara? ఉన్నామా రాశి? Yes sir, completed sir. Yes sir, completed sir. రైట్. ఒక నేను ప్రాబ్లం మనం ఒకటి కనుక చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది ఆ స్టెప్స్ ఏంటి అనేది. ఈ మెథడ్ కూడా మనకు గుర్తుండాలి. అప్పుడప్పుడు షార్ట్ ఆన్సర్స్లో దే కెన్ ఆస్క్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ గాస్ సైడెల్ మెథడ్ అంటాడు. మనం నీట్గా స్టెప్స్ వైజ్గా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. రైట్. నౌ యూ టేక్ ద ఫస్ట్ ప్రాబ్లం. The problem is, solve the following system of equations. Solve the following system of equations by Gauss-Seidel method. So direct method వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి we have to use only that particular method. So the equations are 10x plus y plus z, that is equal to 12. Second equation, 2x plus 10y plus z equal to 13. Similarly, 2x plus 2y plus 10z, it is equal to 14. So we have given 3 equations, and how many variables are there? ఎన్ని ఉన్నాయమ్మా? 3 sir. 3. ఎప్పుడైనా కానీ ఎన్ని ఈక్వేషన్స్ ఇస్తారో అన్ని గ్యారంటీగా వేరియబుల్స్ ఉంటాయి అక్కడ. సో డైరెక్ట్లీ నవ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ సొల్యూషన్ పార్ట్. నేను ఒకసారి నీట్గా మనం రాసుకుంటూ వెళ్దాం, అప్పుడు మనకు ఐడియా వస్తుంది. రైట్, సొల్యూషన్లో రాసేయండి. మనకు అట్లా ఈక్వేషన్స్ ఇవ్వగానే రిప్రజెంటింగ్ సొల్యూషన్ ఈజ్ రిప్రజెంటింగ్ the given system of non-homogeneous linear equations in the matrices. So first matrix లలో రాయాలి. in the matrices ఏమవుతుంది? ఏ మ్యాట్రిక్స్, యువర్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ ఏమున్నాయో చూడండి. 10, 1, 1. సెకండ్ ఈక్వేషన్ 2, here it is 10 and here it is 1. థర్డ్ ఈక్వేషన్ 2, 2 and here it is 10. So this is your coefficient matrix. Next, X matrix, the variables matrix. Here the variables are X, Y, Z. Similarly, B matrix, the right side values. So here it is 12, 13 and here it is 14. So we have given A, X and B. Therefore, you can say that the complete equations, it is looking like AX equal to B. ఆ మోడల్లో ముందు రాశారు. ఒక్కసారి అందరు ఇటు చూడండి.
This is your coefficient matrix. In this coefficient matrix, what are the diagonal elements? Coefficient matrix లో diagonal 10. elements ఏమున్నాయి? 10, 10, 10, 10. 10. ఇది మొత్తం డయాగోనల్, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఇవి. ఇది కంప్లీట్ గా ఇట్లా కనబడుతుంది. నౌ యూ కంపేర్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ విత్ కరస్పాండింగ్ రో. నేను ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్ తీసుకుంటా 10. దాని కరస్పాండింగ్ రోలో మిగతా ఎలిమెంట్స్ ఏమున్నాయి చూడండి. దాని రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ 1, 1. సో కెన్ యూ సే దట్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, 1? ఈ ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్ ఆ రోలో ఉన్న ఎలిమెంట్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువనన్నా ఉండాలి, లేకపోతే ఈక్వల్ అన్న ఉండాలి, తక్కువ మాత్రం ఉండకూడదు. అట్లాగే టేక్ ద సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్. ఈజ్ ఇట్ బిగ్గర్ దాన్ ద కరస్పాండింగ్ సెకండ్ రో ఎలిమెంట్? వాట్ ఆర్ ద సెకండ్ రోలో ఏమున్నాయి? 2, 1 అని ఉంది, రైట్. అట్లాగే థర్డ్ డయాగోనల్ ఎలిమెంట్, ఈజ్ ఇట్ బిగ్గర్ దాన్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ థర్డ్ రో? ఎస్, కనబడుతున్నాయి కదమ్మా. ఇట్లా ఎప్పుడైతే డయాగోనల్ ఎలిమెంట్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కరస్పాండింగ్ రో ఎలిమెంట్స్, దెన్ ఓన్లీ దట్ మ్యాట్రిక్స్ ఇస్ సెట్ టు బి డయాగోనల్లీ డామినెంట్. అలా అయితేనే యూ కెన్ అప్లై యువర్ గాస్ సీడెల్ మెథడ్. సపోజ్ ఆ కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి, అక్కడ ఒక స్టేట్మెంట్ రాయండి, దిస్ ఈస్ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి యూ కెన్ యూజ్ అదర్ మెథడ్. వాట్ ఈస్ అదర్ మెథడ్? లాస్ట్ క్లాస్ లో మనం చేసిన మెథడ్ ఉంది కదా, గాస్ ఎలిమినేషన్. ఆ మెథడ్ అప్లై చేస్తారు. మీరు నీట్ గా స్టెప్ రాసి ఆ మెథడ్ అప్లై చేసుకుంటే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్, రైట్? ఓకే, దీని తర్వాత మళ్ళీ రాయండి. ఆ ఏ మ్యాట్రిక్స్ రాసిన తర్వాత ఏఎక్స్ ఈక్వల్ టు బి అని రాసి, సిన్స్ నెక్స్ట్ లైన్ లో సిన్స్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, since the coefficient matrix capital A is satisfied by the property, is satisfied by the property, satisfied by the property diagonally dominance. అది అర్థమవుతుంది కదా ప్రాపర్టీ అనేది, డయాగోనల్లీ డామినెన్స్. సో కామా గాస్ సీడెల్ మెథడ్ ఈజ్ అప్లికేబుల్. ఒకవేళ అది సాటిస్ఫై కాకపోతే అది అప్లికేబుల్ కాదు, ఈజ్ అప్లికేబుల్ టు ఫైండ్ ద సొల్యూషన్. అది రాయాలి, టు ఫైండ్ ద సొల్యూషన్. ఈ స్టేట్మెంట్ కంపల్సరీ ఉండాలమ్మా, టు ఫైండ్ ద సొల్యూషన్. ఓకే సార్. సో అది సాటిస్ఫై అయింది కాబట్టి రాస్తున్నారు. నెక్స్ట్ లైన్లో సో ఆ ప్రాపర్టీ ఓకే అయింది కాబట్టి, సో యాజ్ పర్ యువర్ ప్రొసీజర్, సో ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది కూడా సాటిస్ఫై అయింది. వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? యు ఆర్ రిప్రజెంటింగ్ ద గివెన్ ఈక్వేషన్స్ ఇన్ ద డయాగోనల్ వేరియబుల్స్ అన్నట్టు. నెక్స్ట్ లైన్లో రాయండి, రిప్రజెంటింగ్ the given equations in the diagonal variables ఒక్కసారి ఎట్లా రాస్తున్నాను అంటే, you take the first equation. What is your first equation? 10x plus y plus z, that is equal to 12 అమ్మ. నేను ఓన్లీ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాను. దీంట్లో ఫస్ట్ వేరియబుల్నే తీసుకోండి. ఫస్ట్ వేరియబుల్ అంటే ఎక్స్ వేరియబుల్, అంటే 10x ఈక్వల్ టు ఏమవుతుంది? 12 minus y minus z అవుతుంది. దీంట్లోంచి ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి. వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ? ఇట్ ఈస్ 12 minus y minus z divided by 10 అన్నట్టుగా రాస్తారు. Divided by 10. You make it as first equation. Only first equation లోంచి first variable. Similarly, you go for the second equation. 2x plus 10y plus z, that is equal to 13. Now you are focusing on second variable, 10y, that is equal to 13 minus 2x minus z అన్ని రైట్ సైడ్ పంపిస్తారు. దీంట్లోంచి ఓన్లీ y ఈక్వల్ టు ఏమవుతుంది? 13 minus 2x minus z divided by 10 అన్నట్టుగా రాయండి. యూ మేక్ ఇట్ యాజ్ సెకండ్ ఈక్వేషన్. అట్లాగే
థర్డ్ ఈక్వేషన్ చూడండి. వాట్ ఈస్ యువర్ థర్డ్ ఈక్వేషన్? ఇట్ ఈస్ 2x plus 2y plus 10z that is equal to 14. దాంట్లోంచి థర్డ్ వేరియబుల్ 10z is equal to 14 minus 2x minus 2y. దీంట్లోంచి ఓన్లీ z equal to 14 minus 2x minus 2y divided by 10. You make it as third equation. Just you are representing the given equations in the diagonal variables. లాజిక్ అర్థమవుతుంది కదా? జస్ట్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ Yes. వేరియబుల్, సెకండ్ ఈక్వేషన్ సెకండ్ వేరియబుల్, థర్డ్ ఈక్వేషన్ థర్డ్ వేరియబుల్ అన్నట్టు. ఓకే, నౌ యూ లుక్ ఎట్ ద ప్రొసీజర్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? డయాగోనల్ వేరియబుల్స్ అయిపోయిన తర్వాత ఇనీషియల్ సొల్యూషన్ అనేది 0 తీసుకోమని అంటున్నారు. నౌ గో టు ద నెక్స్ట్ లైన్. లెట్ ద ఇనీషియల్ అంటే స్టార్టింగ్ ఇనీషియల్ సొల్యూషన్ బి 0 తీసుకోమన్నారు. అంటే ఇక్కడ మనకు వేరియబుల్స్ ఎక్స్ వై జెడ్ అని అన్నాం కదా, ఆల్ ద వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు 0. స్టార్టింగ్లో అన్ని వాల్యూస్ 0 కిందికి రాస్తారు. నౌ యూ లుక్ ఎట్ ద నెక్స్ట్ స్టెప్. మన ప్రొసీజర్లో ఏమున్నారు? సబ్స్టిట్యూట్ ద లేటెస్ట్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్ ఇన్ ద డయాగోనల్ వేరియబుల్స్ టు గెట్ ద నెక్స్ట్ సొల్యూషన్ అన్నారు. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఒకసారి ఇటు చూడండి అమ్మ. నెక్స్ట్ లైన్లో ఫ్రమ్ ద ఈక్వేషన్స్ 1, 2, 3 మనం ఏదైతే అనుకున్నామో డయాగోనల్ వేరియబుల్స్, ఫ్రమ్ ద ఈక్వేషన్స్ 1, 2, 3 the next solutions are given by నేను ఎట్లా రాస్తానో ఒక్కసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఒక్కసారి ఇటు జాగ్రత్తగా చూడాలన్న అందరు. నేను ఫస్ట్ సొల్యూషన్ నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నా. ఒక్కసారి ఇటు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ సొల్యూషన్ నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 1, 2, 3 చూస్తాను. దాంట్లోంచి ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ 1? ఎక్స్ ఈక్వల్ టు ఏముందమ్మా అక్కడ? 12 మైనస్ వై అంటే ఏమనుకున్నారు అంటే మనకి లేటెస్ట్ వాల్యూ ఆఫ్ వై. మనం స్టార్టింగ్లో ఏం తీసుకున్నాం? వై వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నారు. సో ఆ వాల్యూ 0 రాయండి. నెక్స్ట్ మైనస్ అక్కడ ఈక్వేషన్ చూడండి, జెడ్ అంటే దాని వాల్యూ 0. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 10 అని రాస్తారు. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? 12 minus 0 అంటే 12 by 10. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 1.2. సిమిలర్లీ యూ గో టు ద సెకండ్ ఈక్వేషన్ y ఈక్వల్ టు, అక్కడ ఈక్వేషన్ ఏముంది? 13 minus 2 into what is the x value? మనకి లేటెస్ట్ వాల్యూ మాత్రమే కావాలి. ఓన్లీ యు ఆర్ యూజింగ్ ద లేటెస్ట్ వాల్యూ. వాట్ ఈస్ ద లేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్? మన కొత్తగా వచ్చిన ఎక్స్ వాల్యూ ఏంటమ్మా? 1.2 వచ్చింది. ఇక్కడ చూడండి ఎంతమ్మా. సో మైనస్ ఆ ఈక్వేషన్లో జెడ్ అన్నారు. ఇంతవరకు మనం ఇంకా జెడ్ ఏం క్యాలిక్యులేషన్ చేయలేదు. యువర్ ప్రీవియస్ అవైలబుల్ జెడ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 0. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10. సో దీన్ని సింప్లిఫై చేసి చెప్పండి. 13 minus 2 into 1.2 ఏమొస్తుందమ్మా ఆన్సర్? ఒక్కసారి క్యాలిక్యులేటర్లో చూడండి. 10.6 by 10. ఆన్సర్ 1.06. Right, 1.06. Similarly, you go for the z variable. Third equation చూడండి. What is the third equation? 14 minus 2 into what is the latest value of x value? మనం ఇంతవరకు right 1. minus 2 into what is the latest value of y? కొత్తగా వచ్చిన y వాల్యూ చూడండి. కొత్తగా వచ్చిందే రాయాలి, లేకపోతే పాతది రాస్తారు. సో 1.06. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 10. దీన్ని సింప్లిఫై చేసి చూడండి ఆన్సర్ ఏమొస్తుందో. ఓన్లీ యు ఆర్ యూజింగ్ ఈక్వేషన్స్ 1, 2, 3 అండ్ సబ్స్టిట్యూటింగ్ ద లేటెస్ట్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్. క్యాలిక్యులేటర్లో మనకి డివైడెడ్ బై బటన్ ఒకటి కనబడుతూ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో టాప్లో. అది తీసుకొని 14 minus 2 into 1.2 0.498. 0.49 0.948. 948. Right, 0.948. Right, this is your first solution. Now I am coming to
సెకండ్. ఒక్కసారి ఇక్కడనే అసలు మెయిన్ ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంటుంది. సెకండ్, మళ్ళీ సెకండ్ అన్నప్పుడు అగైన్ యూ ఆర్ యూజింగ్ ద సేమ్ ఈక్వేషన్స్ 1 2 3 ఓన్లీ. సేమ్ అదే ఈక్వేషన్స్ని మళ్ళీ యూజ్ చేస్తారు. ఈ సెకండ్లో నేను ఇప్పుడు ఎక్స్ మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తా. వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఈక్వేషన్? ఎక్స్లో ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? 12 మైనస్ వై అంటారు. వై అంటే ఏంటి? లేటెస్ట్ వాల్యూ ఆఫ్ వై. వాట్ ఈస్ ద లేటెస్ట్ వాల్యూ ఆఫ్ వై? 1.06 మైనస్ జెడ్ అంటే అగైన్ లేటెస్ట్ వాల్యూ 0.948 డివైడెడ్ బై 10. దీన్ని సింప్లిఫై చేయండి, యూ విల్ గెట్ ఎక్స్ వాల్యూ. నాకు చెప్పండి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందో? 0.992. 0.992 అమ్మా. 9992. అట్లా చాలా ఉన్నాయా? 3 ఉన్నాయి సార్. 39. ఓకే, 392 రైట్. అట్లాగే వై దగ్గరికి రండి. మళ్ళీ వై ఈక్వేషన్ ఏంటి మనకి? సేమ్ 13 మైనస్ 2 ఇంటూ ఎక్స్ వాల్యూ. ఎక్స్ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు చెప్పండి ఇప్పుడు? లేటెస్ట్ వాల్యూ ఆఫ్ రైట్ 0.992 మైనస్ జెడ్ లేటెస్ట్ వాల్యూ ఆఫ్ జెడ్ రాయాలి అంటే 0.948 టోటల్లీ డివైడెడ్ బై 10. దీన్ని సింప్లిఫై చేసి చూడండి. వై వాల్యూ డివైడెడ్ బై సింబల్ యూజ్ చేసి డైరెక్ట్ న్యూమరేటర్ ఫస్ట్ మొత్తం ఎంటర్ చేయండి. పక్కకి యారో మార్క్స్ ఉంటాయి ఇట్లా రౌండ్ బటన్లో, దాని కిందికని మళ్ళీ 10 అని ఎంటర్ చేస్తారు. జస్ట్ ఈక్వల్ టు కొట్టండి, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. 1.00536. 1.0 ఎన్ని జీరోలమ్మా? 2 సార్. 2. 1.0056 రైట్. అయితే కొంతమంది 536 కొంతమంది 2 అట్లా డిజిట్స్ ఎప్పుడైనా కానీ సేమ్ తీసుకోవాలి. అంటే 2 తీసుకుంటే మొత్తం ప్రాబ్లం అంతా 2 తీసుకోవాలన్నట్టు, 3 తీసుకుంటే 3 తీసుకోండి. అందుకని ముందు క్యాలిక్యులేటర్లో ఫిక్స్ చేయండి. మోడ్ బటన్ యూజ్ చేసి ఫిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కొట్టిన తర్వాత మీరు 2 డిజిట్సే అంటే 2 అనే బటన్ ప్రెస్ చేయండి, మీకు డైరెక్ట్గా పాయింట్ తర్వాత 2నే వస్తాయి. నెక్స్ట్ వై అయిపోయింది. వాట్ ఈజ్ యువర్ జెడ్? అగైన్ జెడ్కి ఈక్వేషన్ ఏంటి మళ్ళీ? 14 మైనస్ 2 ఇంటూ లేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే 0.992 మైనస్ 2 ఇంటూ వై వాల్యూ లేటెస్ట్ వాల్యూ 1.005. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 10. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి మళ్ళీ ఆన్సర్ ఎంత వస్తుందో. ఎవరో చేశారు 0.99088 0.999. ఓకే, 3 డిజిట్స్ తీసుకుంటే చాలు. కరెక్ట్ అమ్మా? 0.999 ఒక్కసారి బాబు అందరు ఒక్కసారి ఇటు చూడండి. నేను అక్కడ రాశాను ఎక్స్ వాల్యూస్ని. ఇక్కడ మన స్టెప్ ప్రొసీజర్లో ఒకటి ఏమన్నారు చూడండి, నేను ప్రొసీజర్లో చెప్తున్నాను. లాస్ట్ స్టెప్లో ఏమంటున్నారంటే రిపీట్ ద సేమ్ ప్రాసెస్ అంటిల్ ద సక్సెసివ్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అన్నారు. అంటే అదే ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వాల్యూస్ అప్రాక్సిమేట్గా వచ్చేటట్టుగా రిపీట్ చేయాలి. అప్రాక్సిమేట్ అంటే ఏంటి అంటే ఒక్కసారి ఎక్స్ వాల్యూ చూడండి. ఇయర్ ఎక్స్ వాల్యూ ఇస్ 1.2. దాని నెక్స్ట్ స్టెప్లో వచ్చిన ఎక్స్ వాల్యూ చూడండి 0.992 అని ఉంది. కెన్ యూ సే దట్ దీస్ 2 ఆర్ ఈక్వల్? అప్రాక్సిమేట్గా ఈక్వల్లో ఉన్నాయా? అవి లేవు, కొంచెం డిఫరెన్స్ ఉంది కదమ్మా. అట్లాగే
1.06 y వాల్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ 1.005 అని ఇక్కడ ఉంది. అలాగే ఈ రెండు ఏమన్నా అప్రాక్సిమేట్ గా ఈక్వల్ లో ఉన్నాయా చూడండి, కొంచెం తేడా ఉంది. అట్లాగే జెడ్ వాల్యూ ఇక్కడ చూడండి 0.948 ఉంది, ఇక్కడ 0.999 అన్నట్టుగా కనబడుతుంది. అంటే ఎక్స్ ని ఎక్స్ తోటే కంపారిజన్ చేయండి, వైని వై తోటి, జెడ్ ని జెడ్ తోటి కంపారిజన్ చేస్తారు. అన్ని అప్రాక్సిమేట్ గా ఈక్వల్ లో గనక ఉంటే, అన్ని ఉండాలి ఒకటి కాదు, అన్ని అప్రాక్సిమేట్ గా ఈక్వల్ లో ఉంటే యూ కెన్ స్టాప్ ద ప్రొసీజర్. దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. లాజిక్ అర్థమవుతుందమ్మా? If x values are approximately equal, y values are approximately equal, z values are approximately equal, then only you can stop the process. Otherwise, you go to the next step. Next step అంటే దాని అర్థం ఏంటి, మళ్ళీ ఇంకొక థర్డ్ స్టెప్ మళ్ళీ తీసుకోండి. థర్డ్ స్టెప్ అంటే మళ్ళీ ఏం చేస్తారు, అగైన్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఈక్వేషన్స్, అగైన్ 1 2 3 ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి మళ్ళీ ఎక్స్ వై జెడ్ మళ్ళీ చేస్తారు. ఓకేనా? ఒకసారి చేసి చెప్పండి నాకు. లేటెస్ట్ వాల్యూస్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయండి. నాకు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఏమొస్తాయో చెప్పండి. యు ఆర్ యూజింగ్ ద ఈక్వేషన్స్ 1 2 3 అగైన్ టు గెట్ ఎక్స్ వై జెడ్. సబ్స్టిట్యూట్ ఓన్లీ ద లేటెస్ట్ వాల్యూస్. లేటెస్ట్ అంటే మనం లాస్ట్కి ఏదైతే వచ్చిందో చివరిగా వచ్చిన వాల్యూస్ రాయాలి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. ఉన్నాయా క్యాలిక్యులేటర్స్? నాకు ఎక్స్ వాల్యూ ఏమొచ్చిందో చెప్పండి. ఎక్స్ 0.999 0. ఎన్ని నైన్లమ్మా? 3. ఎక్స్ 0. అట్లాగే వై వాల్యూ కూడా చూడండి, సేమ్ ఈక్వేషన్. What about the y values now? మనకి లాస్ట్ కి వచ్చిన తర్వాత ఎక్స్ వాల్యూని కంపారిజన్ చేస్తాం. ఆల్రెడీ మనం చేసిన 2 స్టెప్లలో ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, వై వాల్యూస్ ఉన్నాయి, జెడ్ వాల్యూస్ ఉన్నాయి. అవన్నీ అప్రాక్సిమేట్ గా ఈక్వల్ లో ఉండాలి. అంటే ఎక్స్ వాల్యూ అప్రాక్సిమేట్ గా ఈ రెండు సేమ్ ఉండాలి, వై వాల్యూ సేమ్ ఉండాలి, జెడ్ వాల్యూ సేమ్ ఉండాలి. అంటే అప్రాక్సిమేట్ గా అలా ఉంటేనే అక్కడ ఆపేస్తాం అన్నట్టు. లేకపోతే మళ్ళీ ఇంకొక స్టెప్కి వెళ్ళి మళ్ళీ ఈక్వేషన్స్ 1 2 3లో యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ద లేటెస్ట్ వాల్యూస్. రూల్ నెంబర్ 14 మైనస్లలో వచ్చింది, నాకు తెలిసి అది ఆన్సర్ తప్పు అనుకుంటా. 1.0002 సార్. అంటే 1 అన్నట్టు, అంతే కదమ్మా? 1. ఓకే. అట్లాగే జెడ్ వాల్యూ చూడండి. జెడ్ వాల్యూ కూడా ఈక్వేషన్స్ ని చేంజ్ చేయకండి, ఓన్లీ 1 2 3 ఈక్వేషన్స్ ని మీరు యూజ్ చేస్తున్నారు. సో 580 జెడ్ వాల్యూ 1.0002 అని అన్నారు. 1.0002. మరి E7 0.999 అంటున్నారు. 0.999. ఓకే, సరే. మీరు తీసుకున్న డిజిట్స్ చేంజ్ అవుతా అంటే ఆన్సర్ అటు ఇటు అవుతుంది. అందుకని అందరూ ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేటప్పుడు డిజిట్స్ ని ఫిక్స్ చేయాలి. ఎంతమ్మా? 0.999. 0.999. ఒక్కసారి ఇప్పుడు నేను ప్రాసెస్ ఆపాలన్నా కంటిన్యూ చేయాలన్నది కావాలి. ప్రాసెస్ ఆపాలా కంటిన్యూ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తారంటే లాస్ట్ స్టెప్లో ఉన్న 2 సొల్యూషన్స్ని కంపారిజన్ చేయాలి. లాస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు సెకండ్ది థర్డ్ది కంపారిజన్ చేస్తారు.
ఇక్కడ ఎక్స్ వాల్యూ 0.9992 ఉంది, ఇక్కడ 0.999 అని ఉంది. వై వాల్యూ ఇక్కడ 1.005 ఉంది, ఇక్కడ 1 అని ఉంది. జెడ్ వాల్యూ 0.999 ఉంది, ఇక్కడ కూడా జెడ్ వాల్యూ 0.999 అని ఉంది. ఇప్పుడు ఒకసారి ఎక్స్ వాల్యూస్ అప్రాక్సిమేట్ గా ఈక్వల్ లో ఉన్నాయో చూడండి. సెకండ్ అండ్ థర్డ్ స్టెప్లలో చూడండి, సెకండ్ అండ్ థర్డ్ స్టెప్ సేమ్ ఉంది. అట్లాగే వై వాల్యూ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, జెడ్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ మనకు సేమ్ అని ఉంది. అంటే ఇక్కడ అప్రాక్సిమేట్ గా ఏ స్టెప్స్ లలో అయితే ఈక్వల్ వస్తాయో దెన్ యూ కెన్ స్టాప్ ద ప్రాసెస్. లాజిక్ అర్థమవుతుందా? మళ్ళీ మొదటి దాన్ని చూడకండి, ఓన్లీ లాస్ట్ లో ఉన్న రెండు సొల్యూషన్స్ ను మాత్రమే కంపారిజన్ చేస్తారు. సపోజ్ ఇక్కడ ఈక్వల్ రాలేదనుకోండి, దెన్ యూ గో ఫర్ ఫోర్త్ స్టెప్. మళ్ళీ ఒకసారి ఫోర్త్ స్టెప్ లో యూ క్యాలిక్యులేట్ ఎక్స్ వై జెడ్. అక్కడ కూడా ఈక్వల్ రాకపోతే గో టు ద ఫిఫ్త్ స్టెప్. అట్లా వచ్చేంత వరకు మనం రిపీట్ చేసుకుంటూ పోతూనే ఉంటాం. మాక్సిమం మీకు ఫిఫ్త్ స్టెప్లలో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఎక్కడ ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గ్యారంటీ యూ విల్ గెట్ ద సొల్యూషన్. ఓకే, లాజిక్ క్లియర్ ఐ థింక్. ఇప్పుడు నేను దీన్ని ఇట్లా అనుకోవచ్చమ్మా, అన్ని 0.999 అని ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ ఐ కెన్ సే ఇట్ యాజ్ 1. ఇది ఆల్రెడీ 1 ఉంది, ఇది కూడా అప్రాక్సిమేట్లీ ఐ కెన్ సే ఇట్ యాజ్ 1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ లో రాయండి. సిన్స్ the values of the corresponding variables are approximately equal, comma, the solution is given by ఇప్పుడు మనకి లాస్ట్ కి వచ్చిన ఆన్సర్ ఏంటి చూడండి. ఎక్కడ ఈక్వల్ అయింది, ఆ ఈక్వల్ అయిన ఆన్సరే రాయండి. 1 ఉంది, వై వాల్యూ కూడా 1 అని ఉంది, జెడ్ వాల్యూ అనేది 1 అని ఉంది. అంటే ఈ XYZలు ఈక్వల్ కాదు రావాల్సింది, ప్రీవియస్ లో ఉన్న ఎక్స్ వాల్యూ ప్రెసెంట్ లో ఉన్న ఎక్స్ వాల్యూ రెండు సేమ్ ఉండాలి. అట్లాగే వై వాల్యూ అట్లాగే జెడ్ వాల్యూ ఎక్కడైతే సేమ్ వస్తాయో దేర్ యూ కెన్ స్టాప్ ద ప్రాసెస్. సో ఇది మనకు ఫైనల్ ఆన్సర్. మరి మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ నిజంగా కరెక్టా కాదా అని అంటే ఏం చేస్తారు, దీస్ వాల్యూస్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ యువర్ గివెన్ ఈక్వేషన్స్. ఒక్కసారి ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి, డెఫినెట్ గా సాటిస్ఫై అవుతాయి. మనకి చెక్ చేసుకొని చూడండి ఒకసారి. మనకు వచ్చిన 111 ని అన్ని సాటిస్ఫై అవుతాయి గ్యారంటీగా. సో ప్రొసీజర్ అర్థమవుతుంది కదమ్మా. ఏం లేదు, ఈక్వేషన్స్ ఇవ్వగానే యూ జస్ట్ రైట్ డౌన్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫామ్. అది రాగానే ఏం చేస్తారంటే డయాగోనల్లీ డామినెన్స్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేయండి. డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ బిగ్గర్ దాన్ ద కరస్పాండింగ్ రో ఎలిమెంట్స్. అలా అయితేనే యూ కెన్ అప్లై దిస్ గాస్ సీడెల్ మెథడ్. ఇమీడియట్లీ యు ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ ద డయాగోనల్ వేరియబుల్స్. దానికి ఈక్వేషన్స్ నెంబర్ ఇవ్వండి. స్టార్టింగ్ సొల్యూషన్ ఎప్పుడైనా కానీ 0 తీసుకుంటాం, దాన్ని యూజ్ చేసుకుంటూ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద నెక్స్ట్ 1 by 1 సొల్యూషన్స్. ఎక్కడైతే సక్సెసివ్ సొల్యూషన్స్ ఈక్వల్లో వస్తాయో అక్కడ ఆపేయండి. సో డెఫినెట్ గా మనకి అది ఫైనల్ సొల్యూషన్ అన్నట్టు. ఇస్ ఇట్ ఓకేనా? ఓకే సార్. రైట్. నౌ ఐఎమ్ టేకింగ్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఒకసారి ఈ ప్రాబ్లం తీసుకోండి. సేమ్ ప్రొసీజర్ ఒక్కసారి అర్థమైందంటే ఏది ఇచ్చినా అయిపోతుంది. ఓకే, వన్ మోర్ ప్రాబ్లం. యూజ్ గాస్ సీడెల్ మెథడ్. To find the solution of మనకి ఈక్వేషన్స్ ఇచ్చారు ఇక్కడ. సో 8x1 minus 3x2 plus 2x3 equal to 20. అట్లాగే నెక్స్ట్ ఈక్వేషన్ 4x1 plus 11x2 minus x3 equal to 33. And one more equation 6x1 plus 3x2 plus 3x2
plus 12x3 plus 12x3 that is equal to 36. So they have given these system of equations. మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చారు, 3 వేరియబుల్స్ ఉన్నాయి. మనం సొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు సేమ్ అదే స్టెప్స్లలో రాయాలి. ఆ వర్డ్స్ కూడా రాయండి. రిప్రజెంటింగ్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్, representing the given system of non-homogeneous linear equations in the matrices A equal to చెప్పండి ఒక్కసారి 8 minus 3 2, అలాగే సెకండ్ ఈక్వేషన్ 4 11 minus 1, థర్డ్ ఈక్వేషన్ 6 3 and here it is 12. So this is your A matrix. Go to X. What are the variables here? అక్కడ ఏ వేరియబుల్స్ ఇస్తే అవే రాయాలి. x1, x2, x3. So 3 variables. Next B, your right hand side values. నాన్ హోమోజీనియస్ వర్కౌట్ కావాలి. నాన్ హోమోజీనియస్ అంటే 0 ఉండకూడదు రైట్ సైడ్లో. సో 20, 33, here it is 36. So therefore you can say that AX is equal to B. So we have represented in the matrix form. So ఇప్పుడు ఒక్కసారి diagonally dominance property చూద్దాం. ఒక్కసారి అందరు ఇటు చూడండి. I am just selecting the diagonal elements. So can you say that the diagonal elements are greater than or equal to corresponding row elements? Yes sir, greater Yes, than. sir. ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్ ఆ రోనే చూడండి, ఆ రోలోనే చూడండి, దట్ షుడ్ బి బిగ్గర్ దాన్ ఫస్ట్ రో. అట్లాగే సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్ బిగ్గర్ దాన్ సెకండ్ రో, థర్డ్ డయాగోనల్ ఎలిమెంట్ బిగ్గర్ దాన్ థర్డ్ రో, దాన్ని మాత్రమే చూస్తారు. సో అక్కడ సాటిస్ఫై కాగానే ఇమీడియట్గా యూ మేక్ ఏ స్టేట్మెంట్. సిన్స్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఇంతకుముందు ప్రాబ్లంలో రాయించాను చూడండి. Since the coefficient matrix A, capital A, is satisfied by the property of diagonally dominance, comma, Gauss-Seidel method is applicable. ఖచ్చితంగా ఇది రాస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. Gauss-Seidel method is applicable to find the solution. నెక్స్ట్ లైన్లో representing the given equations డయాగోనల్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆ రో కంటే పెద్దగా ఉండేటట్టుగా చూసుకోవాలి. సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రిప్రజెంటింగ్ ద గివెన్ ఈక్వేషన్స్ ఇన్ ద డయాగోనల్ వేరియబుల్స్. ఒక్కసారి ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, దాన్ని డయాగోనల్ వేరియబుల్స్లలో రాస్తారు. సో ఫస్ట్ ఈక్వేషన్ది ఏముంది మనకి, 8x1 minus 3x2 plus 2x3 that is equal to 20. దీంట్లోంచి ఫస్ట్ వేరియబుల్దే తీసుకోవాలి. 8x1 తీసుకోండి, మిగతాయి రైట్ సైడ్కి. అంటే 20 రైట్ సైడ్కి వస్తే ప్లస్ 3x2 మైనస్ 2x3 అవుతుంది. దీంట్లోంచి ఓన్లీ x1 ఈక్వల్ టు ఏమవుతుంది, 20 ప్లస్ 3x2 మైనస్ 2x3. This is total, it is divided by 8. ఇది ఫస్ట్ ఈక్వేషన్ కిందకి రాసుకోండి, ఫస్ట్ ఈక్వేషన్. అలాగే యూ గో టు ద సెకండ్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్, 4x1 plus 11x2 minus x3 that is equal to 33. So from this you select the second variable 11x2 that is equal to ఏమవుతుంది, 33 minus 4x1 ప్లస్ x3 అవుతుంది. దీంట్లోంచి ఓన్లీ x2 ఈక్వల్ టు
It is 33 minus 4x1 plus x3. Total it is divided by, దాని కోఎఫిషియంట్ ఏముందంటే 11. సో యూ మేక్ ఇట్ యాజ్ సెకండ్ ఈక్వేషన్. అట్లాగే థర్డ్ దానికి వెళ్ళండి. 6x1 plus 3x2 plus 12x3 that is equal to 36. దీంట్లోంచి థర్డ్ది 12x3 తీసుకుంటే it is 36 minus 6x1 minus 3x2. Totally this implies only x3 equal to ఏమవుతుందో చూడండి. ఓన్లీ x3 అన్నప్పుడు 36 minus 6x1 minus 3x2. Total it is divided by, it is 12. You make it as third equation. ఏం లేదు, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ వేరియబుల్, నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ వేరియబుల్. ఓకేనా? రైట్. దీని తర్వాత నెక్స్ట్ లైన్లో let the initial solution be starting లో ఉన్న దానికి అన్ని 0. అంటే ఇక్కడ వేరియబుల్స్ ఏంటి? x1, x2, x3. all the values initially taken as 0. నెక్స్ట్ లైన్లో ఇప్పుడు అసలు సంగతి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమాది. ఫ్రమ్ ద ఈక్వేషన్స్ 1, 2 and 3, from the equations 1, 2 and 3, 1, 2 and 3, comma, the next solutions are given by, అక్కడ చెప్పేసి నేను ముందు ఫస్ట్ది క్యాలిక్యులేషన్ చేస్తున్నా. ఈక్వేషన్ 1 చూడండి అమ్మ, దాంట్లో x1 ఈక్వల్ టు, మనకు అక్కడ ఏముందో ఈక్వేషన్ 1లో చూడండి, 20 ప్లస్ 3 ఇంటూ x2, ఇంతవరకు మనం ఇంకేం క్యాలిక్యులేషన్ చేయలే, 0, మైనస్ 2 ఇంటూ x3, 0, లేటెస్ట్ వాల్యూ అంటే అదే, డివైడెడ్ బై 8. సో ఆన్సర్ ఏంటి మనకి 20/8 అని వస్తుంది. 20/8 అంటే షల్ ఐ సే ఇట్ as 2.5 అని రాసుకోవచ్చా? Yes, sir. 2.5. అట్లాగే x2కి వెళ్ళండి, సెకండ్ ఈక్వేషన్, ఇట్ ఈస్ 33 మైనస్ 4 ఇంటూ x1 అన్నాం. 4 ఇంటూ x1 అంటే లేటెస్ట్ వాల్యూ చూడాలి, అంటే 2.5 ప్లస్ x3, ఇంకా లేటెస్ట్ వాల్యూ మనకి ఏం రాలే, 0, డివైడెడ్ బై 11. ఆన్సర్ ఏమొస్తుందో చూడండి, డివైడెడ్ బై 11 ఎంతమ్మా? ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చూడండి. 2.09 కరెక్ట్ అని ఇక్కడ అబ్బాయి ఒకరు రాశారు, 2.09. Yes, sir. 2.09. అట్లాగే x3కి చూడండి, x3 36 మైనస్ 6 ఇంటూ లేటెస్ట్ వాల్యూ ఆఫ్ x1 అంటే 2.5 మైనస్ 3 ఇంటూ x2 వాల్యూ, లేటెస్ట్ వాల్యూ 2.09. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 12. ఈ అబ్బాయి రాసింది కరెక్టేనా? 1.227 అని ఉంది మరి, Yes, కరెక్టేనా? sir. ఓకే అమ్మా. ఇప్పుడు కంపారిజన్ చేయడానికి మనకి ఏం లేదు, ఇమీడియట్ గా యూ గో టు నెక్స్ట్ సెకండ్ దానికి వస్తారు. ఆ సెకండ్ లో కూడా మళ్ళీ x1 కనుక్కోండి, x2 కనుక్కోండి, x3 కనుక్కోండి. సేమ్, యు ఆర్ యూజింగ్ ద సేమ్ ఈక్వేషన్స్ 1, 2, 3. లేటెస్ట్ వాల్యూస్ మాత్రం సబ్స్టిట్యూట్ చేయాలి, ఓన్లీ లేటెస్ట్ వాల్యూ. నాకేమొస్తాయో చెప్పండి. ఎవరికి 2.09 అని వచ్చిందట, మరి నిజమేనా? అది వేరే అనుకుంటా. 6.59 తప్పది, మరి అంత డిఫరెన్స్ రావద్దు. రూల్ నెంబర్ G6. అంటే మనకి ఎక్స్ వాల్యూకి ఆ ఎక్స్ వాల్యూకి కొంచెం తేడా వస్తుంది, కానీ మరి అంత చేంజ్ కనబడదు. ఓకే, 2.977 అమ్మా.
ఈక్వేషన్స్ 1 2 3 ఎస్ సార్ 2 పాయింట్ ఎంత 91 977 977. కరెక్టేనా? మరి మళ్ళీ చేంజ్ చేయకూడదు. మళ్ళీ చేంజ్ చేస్తే ఆన్సర్లు వేరే అవుతాయి. మళ్ళీ 2.977. అట్లాగే x2 చూడండి 2.91. వల్ల మీకు ఆన్సర్ ఏమొస్తుందో అదే రాయండి. మళ్ళీ చేంజ్ చేయకుండా దాని ప్రకారంగానే వెళ్తారు. $2.977. ఓకే, x2 వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. ఫాస్ట్గా క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. ఓన్లీ లేటెస్ట్ వాల్యూస్ రాయండి. ఆర్ యూ గెటింగ్ ఏంటిది x2 2.029 అమ్మా? ఓకే 2.029. మీకు వచ్చింది రాయండి. 2.03 అని ఒక 2.029 ఏనా? అట్లాగే x3 వాల్యూ చూడండి. x3 వాల్యూ x3 ఓన్లీ ఫ్రమ్ ద ఈక్వేషన్ లేటెస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఓన్లీ లేటెస్ట్. ఎప్పుడైనా కానీ లేటెస్ట్ వాల్యూ ఫ్రెష్ వాల్యూసే యూజ్ చేయాలి అన్నట్టు. క్యాలిక్యులేటర్ కంపల్సరీ ఉంటే ఫాస్ట్గా అవుతుంది. ఇది కూడా అప్రాక్సిమేట్గా మనకు 1 పాయింట్లలో వస్తుంది. 1.227. 1.227. ఒక్కసారి ఇప్పుడు వాల్యూ చూడండి. కొంతమందికి 1.004 అని వచ్చిందట, 2278 అట. సరే, మీకు వచ్చింది మీరు రాసుకోండి. ఇప్పుడు నేను ఒకసారి చూస్తున్నాను చూడండి. ఇంతకుముందు ఎక్స్ వాల్యూ 2.5 ఉంది, ఇప్పుడు 2.977 అని ఉంది. ఇంతకుముందు x2 వాల్యూ 2.09, ఇప్పుడు 2.029 అని ఉంది ఇక్కడ. అట్లాగే x3 వాల్యూ 1.227 అని ఉంది, ఇక్కడ 1.227 అని ఉంది. ఇప్పుడు x1 నే ముందు కంపారిజన్ చేయండి. x1 రెండు సేమ్ ఉన్నాయి, x1లు లేవు, డిఫరెన్స్ గా ఉంది కదమ్మా. అట్లాగే x2 సేమ్ ఉంది, x3 సేమ్ ఉంది, కానీ ఒక్కటి మనకి చేంజ్ కనబడుతుంది మనకి. సో ఒక్కటి చేంజ్ ఉన్నా కానీ యూ గో టు ద నెక్స్ట్, మళ్ళీ ఇంకొక థర్డ్ స్టెప్కి వెళ్ళండి. సో నెక్స్ట్ థర్డ్గా మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏ ఒక్కటి చేంజ్ ఉన్నా అగైన్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ x1, x2, మళ్ళీ x3. ఫాస్ట్గా చెప్పండి. మళ్ళీ అగైన్ యూ ఆర్ యూజింగ్ ఈక్వేషన్స్ 1 2 3 అండ్ సబ్స్టిట్యూటింగ్ ద లేటెస్ట్ వాల్యూస్. వన్ మినిట్లో అయిపోవాలి. ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయండి, వద్దులేండి మళ్ళీ చేంజ్ అవుతుంది కదా. ఎవరికి వచ్చిన వాల్యూస్ వాళ్ళే రాసుకొని సింప్లిఫై చేయండి. 2.95 వచ్చిందా? 580 కరెక్టా అమ్మా రాజేశ్వరి? 2.95. మళ్ళా తేడా వచ్చింది. x2 వాల్యూ 2.95 వచ్చింది సార్. 2.954. ఓకే, అట్లాగే x2 వాల్యూ చూడండి.
క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలమ్మా, చేస్తే తొందరగా అవుతుంది. ఓసారి 2 డిజిట్స్, ఓసారి 3 డిజిట్స్ తీసుకోకండి. తీసుకుంటే ఓవరాల్ మొత్తం 2 డిజిట్సే, లేకపోతే 3 డిజిట్స్. 2.03 వచ్చిందా వాళ్ళకి? ఓకే, 2.03. అట్లాగే x3 ఎంత? 1.01. ఇప్పుడు ఒకసారి చూడండి, మళ్ళీ లాస్ట్లో ఉన్న వాటిని చెక్ చేయండి. ఇక్కడ x1 2.977 ఉంది, ఇక్కడ 2.95 అని ఉంది, ఇక్కడ x2 వాల్యూ 2.029 అని ఉంది, ఇక్కడ 2.03 అని ఉంది, ఇక్కడ 1.227 అని ఉంది, ఇక్కడ 1.01 అని ఉంది. మళ్ళీ అన్ని చేంజ్ ఉన్నాయమ్మా, కాబట్టి మనకి ఇది పనిచేయదు. గో టు ద నెక్స్ట్ వన్. మనకి సేమ్ వచ్చేంత వరకు పోతూనే ఉండాలి, టెన్షన్ పడొద్దు. ఫాస్ట్గా చేసుకుంటూ పోతే అదే వస్తుంది. 4th ఖచ్చితంగా మనకు 5th స్టెప్లోనే, మనకి 5th స్టెప్ వరకే క్లోజ్ అవుతాయి అన్నీ, ఏదైనా కానీ. ఒకవేళ క్లోజ్ కాకపోయినా కానీ అక్కడికే క్లోజ్ చేస్తే అయిపోతుంది. 4th కూడా చూడండి, మళ్ళీ x1, x2, x3. సెకండ్ అండ్ థర్డ్కి నియర్ వాల్యూస్ వచ్చాయంటావా? 14 నియర్ అంటే ఏమేమి వచ్చాయి వాల్యూస్? అవి అప్రాక్సిమేట్గా 3, 2, 1 అని వచ్చిందా? ఇక్కడ ఒకరు చేస్తున్నారు ఆల్రెడీ, 3.008 అని ఉంది. వస్తే అక్కడే ఆపేయండి, యూ కెన్ స్టాప్ ద ప్రాసెస్. లాస్ట్ స్టెప్స్లలో రెండిట్లలో సేమ్ ఆన్సర్లు కనుక ఉండేది ఉంటే యూ కెన్ స్టాప్ ఇట్. అదే ఫైనల్ ఆన్సర్ అన్నట్టు. మీకు వచ్చేంత వరకు వెళ్ళాలి అట్లాగే. రూల్ నెంబర్ 14, 1, 3 అది ఇచ్చింది. ఓకే, అన్ని డిజిట్స్ తీసుకుంటావు ఆ పాయింట్ తర్వాత. క్యాలిక్యులేటర్లో ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేస్తే 2 డిజిట్సో 1 డిజిటో తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. 2 డిజిట్స్ తీసుకోండి, లేకపోతే 3 బెస్ట్. ఓకే, ఆపేయచ్చు. అప్రాక్సిమేట్గా ఏం రాస్తాం? 3, 2, 1 అని రాసుకుంటే అయిపోతుంది. ఓకే, పర్వాలేదు, చేసేయండి ఇంకా. x2 2.00. ఓకే అమ్మా, రాసేయండి. రూల్ నెంబర్ 14 కంక్లూజన్ కూడా రాసి.
ఎంత వచ్చిందమ్మా రాజేశ్వరి? x2ది 2 పాయింట్ వచ్చిందా? 2.00 అంటే 2. 2. x3 అప్రాక్సిమేట్గా 1 అని వస్తుంది. ఇప్పుడు మరి ఆపాలన కంటిన్యూ చేయాలా చూడండి ఒకసారి. ఇంతకుముందు 2.95 అన్నా, ఇప్పుడు 3.008 అని ఉంది. ఇంతకుముందు 2.03 ఉంది, ఇక్కడ 2 అని ఉంది. ఓకే, మళ్ళీ అట్లాగే ఇక్కడ 1.01 ఉంది. కొంచెం నియరర్గా ఉన్నట్టుగా అనిపిస్తే ఆపేయచ్చు. ఒకవేళ మళ్ళీ నీకేమైనా డౌట్ అనిపించింది అనుకోండి, అప్పుడు 5th స్టెప్కి పోవాలి. డౌట్ అనిపిస్తే వెళ్ళండి. కరెక్ట్గా లేదు నాకు ఇంకా ఈక్వల్ రాలేదు అని అనుకున్నప్పుడు యూ గో ఫర్ 5th. డెఫినెట్గా మీకు వస్తుంది. x1 వాల్యూ 3 వస్తుంది, x2 వాల్యూ 2 వస్తుంది, x3 వాల్యూ 1 అని వస్తుంది. గ్యారంటీగా 5th స్టెప్లో వస్తుంది. దెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ సొల్యూషన్. ఫైనల్ ఆన్సర్ రాసేయచ్చు. ఓకేనా? కొంచెం మనకి అంటే లెంతీ అనిపిస్తుంది, కానీ మీరేం ఈక్వేషన్స్ చేంజ్ చేయట్లేదు. యు ఆర్ యూజింగ్ ఈక్వేషన్స్ 1, 2, 3 అండ్ యు ఆర్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ ద లేటెస్ట్ వాల్యూస్. ఓకేనా? ఒక ప్రాబ్లం నేను హోంవర్క్ ఇచ్చానమ్మా, దాని ఆన్సర్ కూడా రాశాను నేను. జస్ట్ ఇంటి దగ్గర ఒక్కసారి ప్రాక్టీస్ చేసిస్తే వీ కెన్ క్లోజ్ యువర్ గాస్ సైడల్ మెథడ్. ఇవాళ ఈవినింగ్ నేను అందరికీ వాట్సాప్ గ్రూప్లో ఒకటి అసైన్మెంట్ ఇస్తాను నేను. ఈ అసైన్మెంట్కి ఏం చేయండి అని అంటే, మీరు ఒక సెపరేట్ నోట్బుక్ లాగా పెట్టుకోండి, అది కంప్లీట్ చేయండి. నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, అవి మొత్తం యాజ్ ఇట్ ఈస్గా మంచిగా నీట్గా ఫైనల్ ఎగ్జామ్లో రాసినట్టుగానే రాయండి. రాసేస్తే నేను వీడియో కాల్ చేస్తాను. వీడియో కాల్ చేస్తే నాకు ఆ నోట్స్ చూపించాలి. మీరు ఎంతమంది అయితే చూపెడతారో వాళ్ళకి 5 మార్క్స్ వస్తాయి. 5 మార్క్స్. ఓకే సార్. ఓకే అమ్మా, ఇది కంప్లీట్ చేసేయండి. ఈ ప్రాబ్లం హోంవర్క్. 3 to 1 5th స్టెప్. ఓకే, రైట్. అక్కడ స్టేట్మెంట్ రాసి వదిలిపెట్టేయండి, అయిపోతుంది. సేమ్ అట్లాగే ఈ ప్రాబ్లం కూడా తీసుకోండి. 1, 2, 3. సో ఇవాళ తక్కువ ఉన్నారమ్మా, 159 ఉన్నారు. ఆ ప్రాబ్లం కిందకి రాసుకోండి అమ్మా. ఇక్కడ మనం చెక్ చేయాల్సింది మెయిన్ ఏంటంటే డయాగోనల్లీ డామినెన్సా కాదా చెక్ చేయండి. అది ఒక్కటి వచ్చింది అంటే మిగతా అంతా ఈజీ. ఇక్కడ మనకు విచిత్రం ఏంటంటే యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్. ఏ రో ఆపరేషన్ కానీ కాలం ఆపరేషన్ కానీ మీరు ఏమి యూజ్ చేయట్లేదు. యూజ్ చేయకుండానే జస్ట్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద సేమ్ ఈక్వేషన్స్ ద లేటెస్ట్ వాల్యూస్ అండ్ యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్.